హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చాలా సింపుల్గా ఈజీగా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. రగడా చాట్ ఎలా తయారు చేయాలో సింపుల్ వేలో చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ. ముందుగా నేనైతే ఒక కప్పు వరకు బఠానీలను 6 గంటల సేపు నానబెట్టేశానండి. అవి తీసుకొని కుక్కర్లో వేస్తున్నాను. అలాగే ఒక మీడియం సైజు పొటాటోస్ని తోలు తీసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేసేసి 1 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు పసుపు పొడి వేసేసి ఇవన్నీ మునిగేటట్టు వాటర్ అనేది పోసుకోవాలండి. ఈ విధంగా వాటర్ అనేది పోసేసుకొని మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ అయితే వచ్చేసాయి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉన్నాయండి. ఒకసారి ఈ విధంగా చెంచా సహాయంతో మ్యాష్ చేసుకోవాలి. చేత్తో ఇలా చూస్తే బాగా మెత్తగా ఉడికిపోయినాయి కాబట్టి ఇలా చెంచాతోనే మనం మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కప్పు వరకు చింతపండు గుజ్జు అయితే తీసుకున్నానండి. ఇది వచ్చి చింతపండు పచ్చడి కోసం అండి, ఇమ్లీ పచ్చడి అంటారు కదా, దానికోసమని ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత నేను ఏ కప్పుతో చింతపండు గుజ్జు తీసుకున్నానో దానికి 1/4 కప్పు వరకు బెల్లం తురుము అయితే తీసేసుకోవాలి. ఇందులో వేసేసి బెల్లం కూడా బాగా కరిగే విధంగా మనం దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలండి. ఈ ప్రాసెస్ అయితే 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు పడుతుంది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోని మనము 1 స్పూన్ వరకు చాట్ మసాలా, 1 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి వేసేసి బాగా కలిపి ఇంకా బాగా దగ్గర పడేంత వరకు దీన్ని మనం ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. దీనికి మనం ఉపయోగించినప్పుడు కొద్దిగా డైల్యూట్ చేసుకొని చేసుకోవచ్చు. తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టేసి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేయాలండి. ఇది దూరగా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు టమాటాను కూడా ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేయాలండి. ఇవి కూడా ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బఠానీ ఆలు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేయాలండి. దీంట్లో ఎక్కువ నీళ్ళు అనేది లేవు. ఒకసారి వేసి బాగా కలపాలండి. ఈ విధంగా కలిపేసి మనము ఇందులోని ఆల్రెడీ సాల్ట్ అనేది వేస్తున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని సాల్ట్ వేయాలండి. ఒక కప్పు వరకు వాటర్ అనేది పోస్తున్నాను, ఎందుకంటే ఇది ఉడకాలి కాబట్టి ఉడికిన తర్వాత మరి దగ్గర పడిపోతుంది. తర్వాత ఇందులోని 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు చాట్ మసాలా, 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి ఒకసారి బాగా కలపాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోని మనం ఆల్రెడీ ఉప్పు అయితే వేస్తున్నాను కాబట్టి 1/2 స్పూన్ వరకు సాల్ట్ అనేది వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మరోసారి కలిపి మూత పెట్టేసి ఒక 7 నుంచి 10 మినిట్స్ వరకు ఉడికించుకొని ఈ విధంగా దగ్గర పడుతుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. మరి ఎక్కువ ఉడికించకూడదు, ఈ విధంగా ఉడికిస్తే సరిపోతుంది. చల్లారినాక ఇంకా చిక్కబడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే సరిపోతుంది. ఒక ప్లేట్లో సర్వ్ ఎలా చేయడో చూద్దాం. ఒక ప్లేట్లో అయితే నేను ఈ ఉడికించుకున్న చాట్ని వేసి తర్వాత కార్న్ఫ్లేక్స్ వేస్తున్నాను, తర్వాత ఇమ్లీ చట్నీ వేస్తున్నానండి, కొద్దిగా ఆనియన్స్, అలాగే కొద్దిగా సన్నగా తరిగిన టమాటాను, కొంచెం కొత్తిమీరని, కొద్దిగా చాట్ మసాలా వేసేసి కొంచెం కొత్తిమీర కూడా గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసి ఫైనల్గా అయితే సన్నగా ఉంటుంది కదా సేవ్ అవి వేస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. స్ట్రీట్ స్టైల్లో లాగే ఈ చాట్ అనేది
చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.